పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పేదవాళ్ళకందరికీ మంచి చేస్తారు, ఒక కొత్త తరహా ఆయన పరిపాలన చూపిస్తాడు అన్న ఒక ఆశతో దాదాపు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఎంతో నమ్మకంతో ఓటేయడం జరిగింది. దీని గురించి ఎటువంటి సందేహం కూడా లేదు. చాలా మంది వేశారు, బట్ మేము వేయలేదన్నా, మేము ప్యూర్ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఆయన ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఎన్నో నమ్మకాలు ప్రజలకు కలిగిస్తూ అధికారంలో రావడం జరిగింది. వస్తూనే ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టడం జరిగింది. ఆ రోజుతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తన పరిపాలన ఎలా ఉంటుందో ఆయన ప్రజలకందరికీ చిన్న శాంపుల్ ఇచ్చారు. ఆ తర్వాత పేద ప్రజలు 5 రూపాయలకు అన్నం తినే అన్నా క్యాంటీన్లని ఏ విధమైన కనికరం లేకుండా, ఇది ప్రజలు తినే అన్నా క్యాంటీన్, పేద ప్రజలు అంటే రోజువారీ కూలీలు చేసేవాళ్ళు, అలాగే రోడ్ల మీద చిన్న చిన్న బండ్లు పెట్టుకొని కూరగాయల అమ్ముడు, ఇట్లా చిన్న చిన్న వ్యాపారులు, ఆటో వాళ్ళు, ఇలాంటి చిన్న వాళ్ళకి ఆసరా అయిన అన్నా క్యాంటీన్ని కూలగొట్టాడు. మేము అప్పుడు కూడా చెప్పాం, కూలగొట్టద్దండి, కావాలంటే మీ పేరు మార్చుకోండి, రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చుకోండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మార్చుకోండి, లేకపోతే విజయమ్మ పేరు మార్చుకోండి, పేరు మార్చి దాన్ని మీకు సొంతం చేసుకొని నడపండి అని చెప్పి ఎంతో విన్నవించుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క అభ్యర్థనలేటిని కన్సిడర్ చేయకుండా వాటిని కూల్చేసి వాటి స్థానాలలో అక్కడక్కడ ఉన్న ఎమ్మెల్యేల కబ్జా కిందికి ఆ స్థలాలు వెళ్ళిపోవడము, వాటిని వేరే అవసరాలకి వాటిని వాడుకుంటూ అన్యాకాంతం చేయడం కూడా జరిగిపోయింది. అక్కడి నుంచి ఎన్నో జరిగినాయి. ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. పెన్షన్ రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మనం అందరం క్రైస్తవులము మనం ఆలోచించుకోవాలా, అలాగే చర్చిలకు ఏం చేశారని కూడా ఆలోచించుకోవాలా. ఈ మధ్య 1 సంవత్సరం నుంచి పాస్టర్స్కి కొంత ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టారు. అది కూడా మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న ఒక ఆలోచనతో మళ్ళా ఒక డ్రామా చేసి, ఇంతకుముందు 19లో ఎలా మనం ప్రజలని మోసగించినాం, అలా పదే మోసగించగలం అనే ఒక ఆయన కాన్ఫిడెన్స్తో ఇది మొదలు పెట్టారు. ఈరోజు మీరు చూస్తే సచివాలయాన్నే తనఖా పెట్టి డబ్బు తీసుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక దఫా అధికారంలో వస్తే మీకు యొక్క ఆర్థిక సహాయం చేస్తారని అనుకుంటున్నారా? ఒక్కసారి మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు జీతాలు తీసుకుంటే ఉద్యోగస్తులు కానీ, ఈరోజు పాస్టర్స్ కానీ, ఇమాములు కానీ, మౌజాములు కానీ, ఎవరైనా కానీ, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ గుండెల మీద చేయి పెట్టుకొని ఒక్క నిమిషం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఎవరికి ఓటు వేయాలా, ప్రజా సంక్షేమం, ప్రజల గురించి ఆలోచన, అలాగే రాష్ట్ర అభివృద్ధి అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈయన ఏమో చేస్తాడు, ఈయన ఏదో చూపిస్తాడు అనే కళల ప్రపంచాన్ని, త్రిశక్కు స్వర్గాన్ని చూపించే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనము ఈసారి అవకాశం ఇస్తే మన పిల్లల జీవితాలను, మన జీవితాలను మన చేతులారా ఒక అగ్నిగోళంలో వేసుకున్న వాళ్ళమే అవుతాం. ఇంకా ఏమీ లేదు. ఈరోజు నేషనల్ న్యూసెస్ అన్ని చెప్తున్నాయి దాదాపు రాష్ట్రం దివాలా తీసిందని. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఇక్కడి నుంచి 10 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుంది. మనం అనుకున్నంత ఈజీగా అది ఇక్కడి నుంచి కూడా. చంద్రబాబు నాయుడు గారంటే అత్యంత ఎక్స్పీరియన్స్డ్ గొప్ప వ్యక్తి చేతిలో పెట్టినా కూడా చాలా సమయం తీసుకుంటుంది. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క సెక్టార్ని, ప్రతి ఒక్క వ్యవస్థని సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని
చర్చిలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ చేశారనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం గవర్నమెంట్లోనే అత్యధికంగా ఈ యొక్క కట్టడాలు కట్టడం జరిగింది. అలాగనే తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతో ప్రతి ఒక్క వర్గానికి సానుకూలంగా వాళ్ళ నిర్ణయాలు జరిగేది. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఏ విధమైన దురాక్రమణలు జరిగినాయంటే పెద్దలందరూ చాలామంది చాలా చెప్పినారు. కానీ నేను కూడా కొన్ని సమీకరించడం జరిగింది. మన కడపలో రామ్లోహియా నగర్లో రామరాజుపల్లి దగ్గర రాత్రికి రాత్రే చర్చి కూల్చేసినారు. ఇదన్నీ మీకు తెలుసు కదా, నేనేం కొత్తగా చెప్పాలా, నేను ఊరికే కలెక్ట్ చేసుకున్న విషయాలు ఇవి. అలాగనే సిపిఎం చర్చ్ పాస్టర్ని వైసీపీ వాళ్ళు బెదిరించారు. అలాగనే ప్రకాష్ నగర్లోని ప్రార్థనా మందిరం గెట్సెమనీ ప్రార్థనా మందిరంలోని కూడా వైసీపీ వాళ్ళు ఈరోజు కూల్చేసినారు. ఇవన్నీ మీరు ఆలోచించాలా. ఇంతకుముందు 5 సంవత్సరాల ముందు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒక్క రాయచోటిలో ఒక చిన్న ఘటన జరగంగానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎవరు పోలీస్ కేసు పెట్టకముందే రాత్రికి రాత్రే ఆ దాడి చేసిన వాళ్ళని గుర్తించుకొని వాళ్ళని అరెస్ట్ చేసి, అలాగనే ఈ యొక్క సంఘటన పునరావృతం కాకూడదని ప్రతి ఒక్క చర్చి ముందు పోలీస్ని పెట్టి కాపాడుకున్నారు. అలాగనే నార్త్ ఇండియాలో గొడవలు జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఒక పోలీసు వ్యవస్థతో ప్రొటెక్షన్ ఇచ్చినారు చర్చిలకి. అలాగనే కృపా చర్చ్ సంబంధించిన స్థలాన్ని కూడా మూలవంకలో కబ్జా జరిగింది. వాటి మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఇవి మనం చర్చించుకోవాలి. చర్చించుకోవడం మన మనసులో పెట్టేసుకుంటే మనము జాతికి సరైన అవగాహన ఇవ్వని వాళ్ళం అవుతాము.